అయ్యా జగన్మోహన్ రెడ్డి, అసలు మహిళా దినోత్సవం, మహిళ అన్న పదాలు నీ నోట్ నుంచి వస్తుంటే పెద్ద బూతుల్లా వినిపిస్తున్నాయి. మహిళా సంక్షేమం గురించి కానీ, మహిళా సంక్షేమం అని కానీ, మహిళా సాధికారత అని కానీ, లేకపోతే నా అక్క చెల్లెములు, ఈ పదాలు వింటా ఉంటే లిటరల్లీ మేమైతే బూతులు విన్నామా అన్న ఆలోచన అయితే మా అందరికీ వస్తుంది. పిన్నమ్మ తాలిబొట్టు తెంచేసిన వాడిని రక్షించాలనుకొని సిబిఐ ఎంక్వైరీకి కూడా వెళ్లకుండా సిబిఐ ఎంక్వైరీని కూడా దాటవేస్తూ ఈరోజు సొంత బాబాయిని హత్య చేసిన వాడిని వెనకాతలు వేసుకొని తిరుగుతున్న నువ్వు ఈరోజు మహిళా సాధికార గురించి మాట్లాడుతున్నావు. నీ వల్ల నట్టేట మునిగిపోయి, నట్టేట మోసం చేయబడి, కనీసం ఎన్టీ రామారావు గారు ఇచ్చిన ఆస్తిలో సమాన వాటా హక్కు అన్న హక్కును కూడా పొందలేక నిన్ను ఆస్తి అడిగిన పాపానికి నువ్వు మెడబెట్టుకుని బయటికి గెంటేస్తే ఈరోజు ఆవిడ మేలుకొని నువ్వు చేస్తున్న అఘాయిత్యాలని, నువ్వు చేస్తున్న అక్రమాలని, నువ్వు చేస్తున్న అక్రమ పరిపాలన గురించి 4 వీధులు ఏదో కాలికి బలపం చట్టుకుని తిరిగినట్టుగా ప్రతి చోటకి వెళ్ళి నువ్వు అసమర్థుడివి, నీ అసమర్థుడివి అని మాట్లాడుతుంది ఎవరో కాదు, నీ రక్తం పంచుకు పుట్టిన నీ చెల్లి. నీ చెల్లికే న్యాయం జరగలేదని ఈరోజు రోడ్డు మీదకి వచ్చి నీ చెల్లికే నువ్వు చేస్తున్న పరిపాలన నచ్చక బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఇంతమంది అక్క చెల్లెళ్ళకి ఎలా నచ్చేస్తావు అనుకున్నావు? ఈరోజు సాక్షాత్తు నీ చెల్లిని బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగుల్ని మోసం చేశాడు, నిరుద్యోగ యువత అందరినీ కూడా భ్రష్టు పట్టించాడు, నిరుద్యోగ యువత తరపున నేను పోరాటం చేస్తానని చెప్పి ఒక పార్టీ అధ్యక్షురాలుగా సొంత నీ చెల్లి రోడ్డు మీదకి వస్తే సొంత చెల్లిని కూడా పోలీసుల చేత అరెస్ట్ చేయించిన గరుడువి నువ్వు మమ్మల్ని రక్షించేస్తానని చెప్పి ప్రగల్భాలు పలుకుతుంటే మేము నమ్ముతాం. ఇంకో విషయం ఏంటంటే ఇంకో చెల్లి ఉంది. తండ్రి చనిపోయిన తర్వాత తండ్రిని చంపేసిన తర్వాత న్యాయం కావాలని అన్నయ్య దగ్గరికి వెళ్తే న్యాయం దొరుకుతుందేమో అని ఇన్ని రోజులు వెయిట్ చేసి హత్య చేసిన వాళ్ళు నువ్వు కాపాడుతున్నావని ఒకే ఒక బాధతో బయటకు వచ్చి హత్యలు చేయించిన నా అన్న జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడూ కూడా ఓటేయొద్దు అని సాక్షాత్తు నీ ఇంకో చెల్లి మాట్లాడుతుంది బయటకు వచ్చి. అటువంటిది నువ్వు ఈరోజు అక్క చెల్లెమ్మను ఉద్ధరించేస్తానని మాట్లాడుతున్నావు. అసలు ఏ రకంగా ఉద్ధరించాను నువ్వు అనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి? ఈరోజు సుమారుగా మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే నేను ఓట్లు అడుగుతాను అని చెప్పిన నువ్వు ఈరోజు మద్యపాన నిషేధం దేవుడి పక్కన పెడితే కల్తీ మద్యాల వల్ల సుమారుగా 33 లక్షల మంది అనారోగ్య పాలవటం, కొన్ని వందల మంది ఈరోజు చావుకి కారణమయ్యి చాలా మంది ఆడబిడ్డల మాంగళ్యాలు తెగిపోతా ఉంటే అటువంటి వ్యవహారంలో నువ్వు ఈరోజు ఏ నిర్ణయం తీసుకున్నావని ఈరోజు మహిళల సాధికారత గురించి, మహిళా దినోత్సవం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఎప్పుడో పెట్టావు దిశ చట్టం అని, అది పకోడీ పొట్లాలు చుట్టుకోవడానికి కూడా పనికిరావట్లేదు ఆ చట్టం తాలూకా కాగితాలు. ఈరోజు అది కాస్త పోయింది దిశ యాప్ అన్నావు. ఈరోజు దిశ యాప్ కానీ దిశ చట్టం కానీ నిబద్ధత లేని ఒక ఎందుకు పనికిరాని చెత్త కుప్పల్లా తయారైనవి తప్పించి ఈరోజు వీటి ద్వారా ఒక్క ఆడబిడ్డనైనా రక్షించిన పాపాన్ని పోయారా మీరు? సుమారుగా ఈ 5 సంవత్సరాల కాలంలో 2 లక్షల మందికి పైగా ఆడబిడ్డల్ని అబ్యూస్ చేసిన కేసుల్లో నమోదైనవి అంటే ఒక్కసారి నిన్ను నువ్వు ఏ రకంగా అర్థంలో చూసుకొని నీ మీద నువ్వు ఉమ్మేసుకోవాలి. జగన్ మోసపు రెడ్డి, మరి దీన్నే జగన్ ఈ ఏ టైప్ ఆఫ్ మోసం అని అనుకుంటున్నావు? అట్ ద సేమ్ టైం ఈరోజు 5 కోట్ల మంది జనాభా, 5,25,00,000 మంది అంతమంది జనాభా. డ్వాక్రా మహిళలే దగ్గర 1,14,00,000 మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు. 45 సంవత్సరాలు దాటిన మహిళలు ఈ రాజారెడ్డి సర్వే, ఇది గవర్నమెంట్ సర్వే, ఆ సర్వే కాదు, ఇది రాజారెడ్డి సర్వే అనమాట. రాజారెడ్డి రాజ్యాంగంలో రాజారెడ్డి సర్వేలో నడుస్తుంది. రాజారెడ్డి సర్వేలో కేవలం 26 లక్షల మంది మాత్రమే ఇందులోని అర్హులై ఉన్నారు కాబట్టి 26 లక్షల మందికి వేస్తాను. ఒకసారి ఆలోచించండి, డ్వాక్రా మహిళల్లో చాలా మంది 45 ఇయర్స్ 40 to 60 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది డ్వాక్రాస్ లో ఉంటారు. అటువంటిది కేవలం 26 లక్షల మందికి కన్ఫైన్ చేసి అదేదో చాలా పెద్ద పథకం, బృహత్తరమైన పథకం ఇచ్చేసి అన్నట్టుగా నువ్వు మాట్లాడడం చూస్తా ఉంటే నిజంగా సిగ్గనిపించట్లేదు. నీకు సిగ్గనిపించట్లేదేమో కానీ వినేదానికి మాకైతే చాలా సిగ్గనిపిస్తుంది. ఇంతమంది ఆడబిడ్డలు రోడ్డు మీదకి వచ్చి అఘాయిత్యాలు పాలవుతుంటే, అక్రమాలకు పాలవుతూ ఉంటే, అన్యాయాలకు గురవుతా ఉంటే, హత్యలకు గురవుతా ఉంటే, అత్యాచారాలకు గురవుతా ఉంటే మళ్ళా బయటకు వచ్చి సిగ్గు లేకుండా పరదాల మాటన పోలీసుల మాటన కూర్చొని
అక్క చెల్లెములు నా అక్క చెల్లెములను మాట్లాడడానికి నీకు సిగ్గనిపించట్లేదు, కానీ ఆ పదాలు వింటుంటేనే మాకు ఒళ్ళు గగ్గు పొడుస్తూ ఉంది. ఈ రోజుకి కూడా దాని గురించి మాట్లాడు. నీ సేవ చేసుకునే అంగన్వాడీల ఆశా కార్యకర్తలు కూడా రోడ్డు మీదకి వస్తే వాళ్ళు లాఠీలు పెట్టి కొట్టించావు. నువ్వు మహిళా దినోత్సవం గురించి, అదేవిధంగా మహిళల సాధికారత గురించి మాట్లాడతావు. అమరావతి రాజధాని మహిళా రైతుల్ని పోలీసులు బూటుకాలతో తన్నిన రోజు కానీ, అమరావతి మహిళా రైతుల గురించి సోషల్ మీడియాలో నోటికి వచ్చినట్టు మాట్లాడడం గురించి కానీ ఏ ఒక్క రోజు బయటకు వచ్చి స్పందించిన నువ్వు ఈరోజు మహిళల గురించి మాట్లాడే అర్హత ఉందా అని నేను అడుగుతున్నాను. ఈరోజు మహిళా కమిషన్ చైర్పర్సన్ రాజీనామా చేసిందట. గిఫ్ట్ ఉమెన్స్ డేకి ఉమెన్ తరపున మహిళా కమిషన్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే రాజీనామా చేసిందట. మరి ఆవిడకే కొడుకు మండిందో, పోన్లే ఇప్పటికైనా తెలిసి వచ్చింది. అరే ఇన్ని రకాలుగా ఆడపిల్లలు అక్రమాలు గురవుతూ ఉంటే నేను కనుక ఆ పొజిషన్లో కూర్చుంటే పాపం అంతా నాకే తగులుతుంది అనుకుందో ఏంటో తెలియదు, కానీ ఆవిడ కూడా ఈరోజు రాజీనామా చేసిన పరిస్థితి. అంటే సొంత తల్లి వెళ్ళిపోయింది, ఇతగాడితో భరించలేనరా భగవంతుడా అని. చెల్లి రోడ్డు మీదకి వచ్చి కాలికి బలపం కట్టుకొని ఆవిడకి జరిగిన అన్యాయం గురించి, ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి ఏకరువు పెడతా ఉంది. సొంత చెల్లి మీడియా ముందుకు, ఇంకొక చెల్లి మీడియా ముందుకు వచ్చి ఏకంగా నాకు ఓటు అయ్యేద్దనే చెప్తుంది. నేను కూడా అందరికీ ఒకటే చెప్తున్నా, అమ్మ ఈరోజు మాట్లాడితే మహిళా పక్షపాతి ప్రభుత్వం అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి నేను చెప్పిన ఈ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పగలిగే దమ్ము ఉందా? ఆన్సర్ చెప్పగలిగే స్థాయి ఉండేటప్పుడు చెప్పమనండి, నేను కూడా ఒప్పుకుంటాను. అంతే తప్పించి ఈరోజు పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి చనిపోయినంత వరకు కూడా ఆడబిడ్డను మోసం చేస్తున్న ఈ గవర్నమెంట్ని తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు దయచేసి రాబోయే కాలంలో మహిళలే పెద్ద బాధ్యత తీసుకొని ఈ జగన్మోహన్ రెడ్డి గద్దె దింపడానికి మనందరం కూడా నడుం బిగించాలి. ఈ మహిళా దినోత్సవం సాక్షిగా మనందరం కూడా ఒక మంచి ప్రమాణం చేయాలి. మన బిడ్డల భవిష్యత్తు గురించి, మన బిడ్డల మంచి భవిష్యత్తు, ఉజ్వల భవిష్యత్తు గురించి, రాబోయే కాలంలో రాష్ట్ర భవిష్యత్తు గురించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ ని మనం తీసుకురావడానికి కంకణం కట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.